పోలీస్కి ఒక ఇంపార్టెంట్ భాగంగా ఉండి పని చేస్తున్నాను. నేను ఇంతకు ముందు పని చేశాము. ఇప్పుడు రేడియో గారు చెప్తుంటే నాకు గుర్తు వచ్చింది. చాలా మందికి నేను చూస్తున్నాము, అప్పుడు చూసినా ఇప్పుడు చూస్తే మేము వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఎందుకు ఈ వృత్తి చాలా డిఫికల్ట్ పని ఉంది. ఈ వృత్తిలో ఉండి 10 సంవత్సరం పని చేసి అదే గౌరవంతో ఉండడానికి ఒక పెద్ద గొప్ప పని. అంటే ఎవరికి అప్పుడు మ్యారేజ్ కాకుండా వాళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చూస్తున్నాము. ఎవరికి చిన్న పిల్లలు ఉంటే కాలేజ్లో చదువుతున్నాము. నిన్న మాకు ఇది పిలిస్తే అనిల్ పిలిస్తే వాళ్ళు చెప్పేసరి నా పాప అంటే మీ పాప ఎంత పెద్ద సార్ అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీ అందరికీ నేను నా పాత పరిచయంతో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నాము. అదే కోసం అవసరం ఉంటే సాఫ్ట్గా మాట్లాడటం, అవసరం ఉంటే డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్ లో మనకు గట్టిగా మాటలు చెప్పాలి. ఎందుకు బాడీలో మనకు సాఫ్ట్ మసల్స్ ఉంటుంది, చెవుకి మసల్స్ చాలా సాఫ్ట్ ఉంది, కానీ చేతికి మసల్స్ చాలా టఫ్ ఉంది. ఈ బాడీ పని చేసుకోవడానికి అన్ని విధంగా మనకు సాఫ్టెస్ట్ బ్రెయిన్ లో ఉంటుంది, హార్డెస్ట్ ఫీవర్ ఉంది, టఫెస్ట్ ఫీవర్ ఉంది, హైలో ఉన్న బోన్స్. సో అన్ని ఉండాలి, కానీ ఉద్దేశం ఒకటే. మనము అందరం కలిసి బాడీకి ఉద్దేశం ఏంటి, మనకు ఉన్న పని మనం చేయాలి. అదేవిధంగా ఈ సిస్టంలో మనము మంచి పని చేయాలి, అది ఉద్దేశం. అవసరం ఉంటే సాఫ్ట్, అవసరం ఉంటే టఫ్. కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వస్తే మేము మీకు వెల్కమ్ చేసుకోవడానికి మేము ఒకటే లేదు, మా మొత్తం సిబ్బంది. నేను మీ అందరి మధ్యలో ఈ గౌరవంతో చెప్పుకోవచ్చు. నేను 4 years ఢిల్లీ వెళ్ళి వచ్చాను. చాలా చోట్ల నేను పోలీస్ ఫోర్సెస్ అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వేరియస్ కంట్రీకి పోలీస్ ఫోర్స్ చూసాము. 5 కంట్రీకి నేనే ట్రైనింగ్ ఇచ్చాము. ఆఫ్ఘనిస్తాన్, బర్మా, కంబోడియా, శ్రీలంక. తర్వాత నేను బయట ట్రైనింగ్కి వెళ్ళిన 10 కంట్రీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ సౌత్ కొరియాకి వచ్చాడు. అక్కడ మాకు నామినేట్ చేయడం జరిగింది పాతాజీ మహేంద్ర రెడ్డి సార్ ద్వారా. అక్కడ నేను వెళ్ళి చూసాము. మొత్తం సియోల్ పోలీస్ అంటే కొరియా కంట్రీకి రాజధాని సియోల్ ఉంది, అక్కడ మేము 15 days నుండి చూసాము. సో నేను రకరకాల చూసాము. ఎప్పుడు కూడా మనకు అంటే వరంగల్ పోలీస్ వస్తే ఎప్పుడు విక్టోరియస్ నాకు గౌరవం వస్తుంది. ఎంత మంచి పోలీస్ నేను ఎక్కడ చూడలేదు. లాయల్టీ, ఎఫిషియన్సీకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ రేర్ ఉంది. ఇది పోలీస్ కి గౌరవం అంటే లేదు, ఇది ఈ భూమికి గౌరవం ఉంది. కాకపోతే ఈ తోరణం ఒకటే తోరణం లేదు, ఈ గౌరవం ఒకటే మీ గౌరవం లేదు, మొత్తం రాష్ట్రానికి గౌరవం ఉంది. మనము ఇక్కడ కూడా ఢిల్లీలో వెళ్ళి మేము వరంగల్లో పని చేసాము, ఓకే కూర్చోండి చాయ్ తాగండి అంటే మీకు గౌరవం ఇస్తారు. మీరు కూడా ఢిల్లీలో వెళ్ళి చూడండి, ఏ స్టేట్ కి పోతే బిహార్, బంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఏదో స్టేట్ కి పోతే గుజరాత్, మీరు వరంగల్ పేరు చెప్తే కూర్చోండి, ఫస్ట్ మీకు కూర్చోబెడతారు, తర్వాత విషయం మీద మాట్లాడుతున్నారు. ఈ గౌరవం మనకు ఏ విధంగా పెంచుకోవాలి. మనకు ఆస్తి పరంగా వచ్చిన గౌరవం ఉంది, కానీ గౌరవం మీద మనం పడుకుంటే అది మంచి లేదు. మనం ఈ గౌరవంకి పెంచుకోవాలి. ఈ గౌరవం మనం ఎట్లా పెంచుతాం? మనకు ఫస్ట్ ఢిల్లీలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను చూసాము. ఎక్కడ కూడా పోతే చాలా మంది లేడీస్, వాళ్ళు అంటే అమ్మాయి ఉంటే అమ్మాయి, లేకపోతే మ్యారీడ్ లేడీస్ ఉంటే వాళ్ళు చెప్తారు మేము పని గురించి హైదరాబాద్ పోతాము. నాకు ఆశ్చర్యం ఉండేవారు, మీరు ఎప్పుడు కూడా అక్కడ పోలేదు, ఎందుకు మీరు పోతున్నారు, అక్కడ జాబ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? సరే అక్కడ బాగా సేఫ్టీ ఉంది అంటే ఒక సేఫ్టీ గురించి చాలా మంది హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టి విదేశంలో వెళ్ళి పని చేస్తున్నారు. భర్త విదేశంలో ఉన్న, భార్య హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పుట్టినా లేదు, ఇక్కడ చదివినా లేదు, ఏం సంబంధం లేదు, కానీ హ్యాపీగా ఫీల్ చేస్తారు, సేఫ్ గా ఫీల్ చేస్తారు. అది మనం మొత్తం తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా తెచ్చుకోవాలి. నా కోరిక ఉంది వరంగల్కి కూడా మేము అదే విధంగా హైదరాబాద్ ఈ ఎక్స్టెన్షన్ అంటే కంటిన్యూస్ గా ఉండాలి. బెంగళూరు ఇట్లా ఉంది, అదే విధంగా మైసూర్ ఉంది, అదే విధంగా మనకు ఇక్కడ కూడా సేమ్ టైప్ లో అన్ని సౌకర్యం ఉండాలి. ఫస్ట్ సౌకర్యం ఉంది సేఫ్టీ, తర్వాత మీరు చెప్పిన ట్రాఫిక్. ఐ రియలీ అప్రిషియేట్ ది థింకింగ్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్. మనకు ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు సార్ ట్రాఫిక్ ఇస్ ఇంపార్టెంట్. మనము కలిసి ప్రయాస చేస్తే
డెఫినెట్లీ ట్రాఫిక్ విల్ బి వెరీ గుడ్ ఇఫ్ నాట్ ఎక్సలెంట్. ఎందుకు కొన్ని విషయం టైం టేకింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ కూడా ఉంటుంది. నేను సియోల్లో చూసాము, చాలా మంచి ట్రాఫిక్ ఉంది, కానీ అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది. వాళ్ళకి ఇప్పుడు రోడ్స్ చాలా వైడ్ ఉంది. అంటే గగనమ స్వామి మీరు మూవీలో చూస్తున్నారు, మేము అక్కడ కూడా విజిట్ చేసాము. ఆల్మోస్ట్ 100 మీటర్ రోడ్ ఉంది. పక్కన ఒకవైపు గగనం స్వామి ఉంది, అదర్ సైడ్ లో ఇది శాంసంగ్ ఉంది, హెడ్ క్వార్టర్, వరల్డ్ హెడ్ క్వార్టర్ ఉంది. సో వాళ్ళ దగ్గర కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది, మనకు రావడానికి టైం పడుతుంది. డెఫినెట్లీ 10 years down the line we will have excellent infrastructure. కానీ ఈ మధ్యలో ఈ రోజు నుంచి మనము ఒక ప్రణం తీసుకున్న మేము డిసిప్లిన్ గా ఉంటాము. మనం అందరూ వేరే వాళ్ళకి డిసిప్లిన్ గురించి బాగా చెప్తున్నాం, కానీ ఫస్ట్ మనము డిసిప్లిన్ ఉంటే వేరే వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు మాకు గౌరవం ఇస్తారు, వింటారు. చాలా మంచి అంటే డిస్కషన్ జరిగింది. ఇక్కడ మేము క్లాస్ ఇవ్వాలి, నేను కూడా చెప్పాము. ఓకే, మనం రివ్యూ చేసి ఎంతవరకు చేసుకోవచ్చు, అది ఏ విధంగా ఏ పద్ధతి పరంగా చేయాలి తప్పకుండా చేస్తాము. బట్ మీ వైపు ఇది ఆలోచన, మేము ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ చేయాలి. ఇది పెద్ద విషయం. మీ అందరూ బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఒక సెకండ్ థాట్ నా మైండ్ లో ఉంది, మీరే అందరికీ ఒక ట్రైనింగ్ క్లాస్ నడిపించింది. ఏ విధంగా మనము ఇక్కడ కూడా కమ్యూనిటీ జాయిన్ చేస్తే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాము. ఈ క్లబ్ జాయిన్ చేస్తే ఇది మేము చేయము, ఇది మేము తప్పకుండా చేస్తాము. మేము సివిల్ సర్వీసెస్ జాయిన్ చేసి ఐపీఎస్ ట్రైనింగ్ లాస్ట్ గ్రేడ్ లో మనకు ఒక ఓత్ ఉంటుంది. ఈ ఓత్ తీసి మనము అంతిమ అంటే లాస్ట్ స్టేజ్ పెట్టిన తర్వాత మన ట్రైనింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది, మనకు సర్వీస్ లో రావడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ ఓతులో మనం చెప్తాము, మేము మా సీనియర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా భూమి, నీరు, వాయు ద్వారా ఎక్కడ కూడా మాకు ఈ విశ్వలో వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము పోతాము. ఏ పని చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్ ఉంటే మేము చేస్తాం. ఈ ఓత్ తర్వాతనే మనం సర్వీస్ జాయిన్ చేస్తాము. మాకు తర్వాత ఉపాధి వస్తుంది, తర్వాత మనకు పదవి వస్తుంది. అదే విధంగా మీ అందరూ కూడా సెల్ఫ్ ఇది డిసైడ్ చేయాలి, ఇది మేము తప్పకుండా చేస్తాము, ఇది మేము చేయము. ఒకప్పుడు మీరే ఆలోచన చేయండి. ఐ థింక్ లేని గారు ఆల్ సీనియర్ జర్నలిస్ట్ బిల్డర్ ఒకప్పుడు జస్ట్ మాకు ఒక సపోజ్ ఒక బ్యారికేడ్ ఉంటే బ్యారికేడ్ దగ్గరికి రావడానికి పర్మిషన్ ఇచ్చిన అందరు జర్నలిస్ట్ చాలా థ్యాంక్స్ ఫీల్ చేసేవారు. సార్ చాలా. ఇప్పుడు ఏమైంది సార్, నాకు గర్భగుడి వరకు నా 4-wheeler నా ఫ్యామిలీతో పర్మిట్ చేస్తే అది కూడా ఎందుకు సార్ 10 నిమిషాలకు ఎందుకు ఆపారు? ఎక్స్పెక్టేషన్స్ మనకు పెరిగింది, అందరికీ పెరిగింది. 5-6 కిలోమీటర్స్ దూరం స్కూల్ ఉండేవాళ్ళు, అందరు హ్యాపీగా స్కూల్ ఉంటే హ్యాపీ. ఇప్పుడు దగ్గరికి స్కూల్ ఉంటే కూడా మాకు బండి పంపించండి, మాకు 2-wheeler తో డ్రాప్ చేయండి, అది మీ ప్రాబ్లం లేదు, ఈ మొత్తం సమాజంకి ప్రాబ్లం ఉంది. మా ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. కానీ ఆలోచన చేయండి, మీరే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు రాసిన ఒక ఆర్టికల్ ఈ రోజు కూడా రిలివెంట్ ఉంది. మేము ఈ రోజు రాసిన ఆర్టికల్ 10 సంవత్సరం తర్వాత రిలివెంట్ ఉంటుందా లేదా? మీరు ఏం రాసినా ఈ ఆలోచనతో రాయండి. లేకపోతే ఇష్టం పరంగా మాకు ఇష్టం ఉంటే ఫలానా గురించి మంచి రాశాను, చిలానా గురించి చెడ్డ రాశాను, ఇక్కడ మాకు కోపం వచ్చింది నేను ఫలానా గురించి రాశాను, మనసుకి టార్గెట్ చేస్తే మీకు పర్మనెన్సీ ఉండదు. విషయం ఏ విషయం మేము మాట్లాడుకున్నామో అది ఇంపార్టెంట్. ఎందుకు మనిషి చేంజ్ అవుతారు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు లేదు, రేపు ఉన్న వాళ్ళు ఇల్లుండి ఉండదు. కానీ సిస్టమ్ గురించి ఈ పద్ధతి తర్వాత క్రిటిసైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంది. అన్ని విషయంలో మనం క్రిటిసైజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఎందుకు కొంచెం ఎక్కువ ఉంటే మనకు ఈజీ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంటే మీకు చైర్ మంచిగా ఉంటే మనకున్న రిసోర్సెస్ లిమిటేషన్ ఉంది. అదే విధంగా మనకు ఏం రాసినా సిస్టమ్ లో ఉన్న రిసోర్సెస్ గురించి కూడా సిస్టమ్ లో ఉన్న పద్ధతి కూడా ఆలోచన చేసి ఎప్పుడు కూడా ఉంటే సజెస్టివ్ ఉంటే మంచిది. ఏ డిపార్ట్మెంట్ గురించి మీరు ఎవరి గురించి రాస్తే ఏ విషయం, సపోజ్ నీరు లేకుండా నీరు లేదు అట్లా ఉంటే ఓకే, ఇది ఫ్యాక్ట్ ఉంది. కానీ అక్కడ నీళ్ళు అవైలబుల్ ఉంది, ఈ విధంగా మనం చేస్తే ఇక్కడ నుంచి ట్యాంకర్ నుంచి డ్రా చేసి ఇక్కడ వరకు వస్తే మనకు సౌకర్యం దొరుకుతుంది, ఇది ఈజీ ఉంటుంది. అంటే సజెస్టివ్ గా ఉండాలి. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని విషయంలో మీ సలహా మీ సూచన మాకు బాగా ఇంపార్టెంట్.
సో మీరు మాకు అడ్వైస్ ఇస్తే మీ ఎక్స్పీరియన్స్ తో డెఫినెట్లీ మేము కన్సిడర్ చేస్తాము. నిజాయితీగా రాసిన మంచి ఫ్యాక్ట్ బేస్డ్ అంటే సాక్ష్యం పరిశీలించి తర్వాత రాసిన విషయం రాష్ట్రం ఇది ఆలోచన చేసిన ఇదే ఆర్టికల్ మేము 10 సంవత్సరాల తర్వాత చూసిన మేము హ్యాపీ పడతాము. 10 సంవత్సరాల తర్వాత మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఉంది చాలా మంది ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు మేము ఈ ఆర్టికల్ చదివితే మాకు గౌరవం ఉంటుందా, మా జూనియర్ వాళ్ళకి మా మీద గౌరవం ఉంటుందా? చాలా మంచి రాశారు సార్, అప్పుడు ఎంత మంచి ఆలోచన చేశారు. ఆ విధంగా మనం కన్స్ట్రక్టివ్ గా ఉంటే డెఫినెట్లీ మీ వృత్తి కోసం మంచి ఉంటుంది, మీకు మా సంబంధం మంచి ఉంటుంది. ఎందుకు మనము కలిసి పని చేస్తే అల్టిమేట్ గా ఇది పబ్లిక్ బెనిఫిట్. పబ్లిక్ కి ఏ విధంగా మంచి చేయగలుగుతాము ఈ ఆలోచనలు కొన్ని చేసినా డెఫినెట్లీ మనము మంచి చేయగలుగుతాము, చేయాలి. ఇది మాకు కోరిక, మీ అందరికీ సహాయం మాకు ఉంటుంది. నేను 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నేను మా ఊరికి వచ్చిన అలాగే నాకు ఫీలింగ్ ఉంటుంది. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అట్లా ఫీలింగ్ రాలేదు. కానీ సిస్టమ్ మంచి చేసిన మంచి సెక్యూరిటీ మంచి ట్రాఫిక్ ఉంటే మంచి ఒక శాంతి భద్రత సిస్టమ్ ఉంటే ఇంతకు ముందు కూడా మాకు మంచి ఉండేవాళ్ళు, తర్వాత కూడా మంచి ఉంటుంది. ఈ ఆలోచనలు మన సిస్టమ్ కి మంచి చేయాలి. మనకు ఒక మంచి అవకాశం ఉంది, చాలా మంచి ప్రభుత్వం ఉంది, మనకు అన్ని విధంగా సౌకర్యం ఇవ్వడం జరిగింది. సో మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కలిసి మనం తప్పకుండా ఈ విధంగా పని చేయాలి. కొన్ని విషయం అధ్యక్ష గారు తర్వాత సెక్రటరీ గారు మాకు చెప్పారు, మేము వెళ్ళి పరిశీలించి తప్పకుండా ఏ విధంగా బెస్ట్ పాసిబుల్ ఉంటే సహాయం చేస్తాము, సిస్టమ్ డెవలప్ చేస్తాము. ట్రాఫిక్ గురించి డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, మనకు వేగంగా మంది వచ్చేస్తుంది, మేము చేస్తాము. మీ అందరికీ సలహా సూచన క్రిటికల్ ఇష్యూ ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వచ్చి ఇస్తే ఐ విల్ వెల్కమ్ యూ, మీకు అందరికీ వెల్కమ్ చేస్తాను.